కేంద్ర ప్రభుత్వం నిధులైతే 17వ విడత ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం మరోసారి అయితే డబ్బులైతే నిధులైతే విడుదల చేయనున్నది. మోడీ ప్రభుత్వం అయితే 17వ విడత పిఎం కిసాన్ ఏదైతే ఉందో అప్డేట్ అయితే రావడం జరిగింది. అనౌన్స్ అయితే డేట్ అయితే ఖరారు చేయడం జరిగింది. ఈ వీడియోలో నేనైతే మీకైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ప్రూఫ్తోనైతే నేనైతే మీకు చూపెడతాను. ఏ రోజున మరోసారి పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పెంచుతున్నట్లయితే సమాచారం వచ్చింది. ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అలాగే మనకి ఏదైతే 17వ విడత వచ్చేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. అది చూసుకుంటే 17వ విడత అంటే 16వ విడత ఏదైతే ఉందో పిఎం కిసాన్ 16వ విడత డబ్బులు ప్రధాని మోదీ ఫిబ్రవరి 28న అయితే విడుదల చేశారు. అయితే కొందరికి ఇంకా డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు. మీరైతే వేచి ఉండండి. అందరికైతే ఈ కేవైసీ లేకున్నా కూడా మీ అందరికైతే డబ్బులు అయితే జమ కానున్నాయి. అలాగే బెనిఫిషరీ స్టేటస్ క్లిక్ చేస్తేనైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అందుతుంది. ఆ నెంబర్ లేకుంటేనైతే మీకు మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసినా కూడా మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతోని రిజిస్టర్ దాన్ని ఎంటర్ చేస్తే మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యా లేదా అనేది అయితే చూసుకోవచ్చు. 17వ విడత డబ్బులు వచ్చేసి అయితే మనకి ఏదైతే జూన్లోనైతే వేయబోతున్నారు ప్రభుత్వం వచ్చేసి. అలాగే మీకైతే వీడియోలనైతే ఫుల్గానైతే ప్రూఫ్తోనైతే మాట్లాడతాను. ఇక్కడ చూసుకోవచ్చు. సాధారణంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏటా 3 విడతలనైతే రూపాయలు 6,000 చొప్పునైతే పిఎం కిసాన్ స్కీమ్ కింద అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. అంటే 4 నెలలు ఒకేసారి డబ్బులు వస్తాయి. అర్హత కలిగే రైతుల బ్యాంకు ఖాతాలనైతే డబ్బులు అయితే వచ్చి పడుతున్నాయి. అయితే ఏదైతే 17వ విడత సంబంధించింది అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 2,000 రూపాయల చొప్పున ఏదైతే పిఎం కిసాన్ కింద వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో 6,000 రూపాయలకైతే పెంచే అవకాశం ఉన్నట్లయితే కనబడుతుంది. కేంద్రం నుంచి అయితే అఫీషియల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. కాగా పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందాలనుకునే వారైతే భావించేవారు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే 16వ విడత ఏదైతే ఉందో ఆ 16వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకైతే ఈ ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు ఇస్తున్నారో అవైతే డబ్బులు అయితే పడడం జరిగింది. ప్రతి ఒక్క రైతులకైతే పడడం జరిగింది. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో అయితే ఎవరైతే ఈ కేవైసీ పూర్తి అంటే కాని వాళ్ళు కూడా అందుకైతే డబ్బులు అయితే కొంచెం లేట్గానైతే పడనున్నాయి. సాధారణంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏటా 3 విడతలు అయితే 6,000 రూపాయల చొప్పున ఇచ్చే పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో 6,000 రూపాయలు అయితే పెంచనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఇది ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే రాలేదు, అంటే ఇది ఎలాంటి ఫేక్ వీడియో కూడా కాదు. ఈ మొత్తం కూడా చూస్తే అన్నదాతలను మొత్తంగా రూపాయలు 34 కోట్లు వచ్చినట్లు అవుతున్నాయి. కాగా ఎన్నికల నేపథ్యంలో పిఎం కిసాన్ డబ్బులు పెరిగించిన అంచనాలు కూడా ఉన్నాయి. అయితే మోదీ సర్కార్ మాత్రం ఈ అంచనాపై స్పందిస్తూ పిఎం కిసాన్ డబ్బులు పెంపుపై అంశంపై ఎలాంటి స్పష్టత కూడా ఇప్పటికైనైతే 6,000 రూపాయలు అయితే ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది. అంటే 12,000 రూపాయలు అయితే ప్రచారం జరుగుతుంది. అది ఎలాంటి తప్పుడు వర్తన అయితే చెప్పడం జరిగింది. ఏదైతే 6,000 రూపాయలు అయితే పెంచనున్నారు ఎన్నికల నేపథ్యంలోనైతే. ఫిబ్రవరి నెల చివరిలో మోదీ సర్కార్ 16వ విడత డబ్బులనైతే అన్నదాతల బ్యాంక్ ఖాతాలనైతే జమ చేసిందంటే ఇప్పుడు 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. పిఎం కిసాన్ స్కీమ్ కింద తర్వాతి విడత డబ్బులను జూలై నెలల్లో కేంద్రం అన్నదాతల బ్యాంక్ ఖాతాలను అయితే జమ చేయించానైతే నివేదికలు పేర్కొంటున్నాయి. ఏదైతే 17వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి ఏదైతే జూలై నెలలనైతే విడుదల చేయనున్నది అదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మళ్ళనైతే మనకి ఏదైతే మళ్ళోసారి అయితే డబ్బులు అయితే పడనున్నాయి. ప్రభుత్వం నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయో 17వ విడత మోడీ డబ్బులు ఉన్నాయో 6,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతానైతే బండకు బండనైతే పడనున్నాయి. మోదీ సర్కార్ అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటికైతే 16 విడతల డబ్బులనైతే బ్యాంక్ అకౌంట్లనైతే జమ చేసింది. అంటే రైతులకైతే నేరుగానైతే 32,000 అయితే అంచనా చేసుకోవచ్చు. ఇక 17వ విడతనైతే డబ్బులు రావాల్సి ఉంది. ఈ మొత్తం ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అనే అంశంపై అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఎవరు అర్హులు, 17వ విడత సంబంధించింది అయితే ఎవరు అర్హులు, మరి ఎవరు 6,000 రూపాయలు ఎవరికి వస్తాయి దాని గురించి అయితే ఇప్పుడైతే మీకైతే ప్రూఫ్తోనైతే మాట్లాడతాను. అంటే ఏదైతే అప్డేట్ వచ్చిందో అవైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపెడుతూ, అలాగే ఎవరు మరి ఈ కేవైసీ చేసుకున్న వారికైనా లేకపోతే అందరికైతే జమ కానున్నాయా
సో పిఎం కిసాన్ డబ్బులు అయితే పొందాలి అని భావించే వారైతే ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. అంటే ఎవరైతే 16వ విడత సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదో మీకు ఇప్పుడైతే డబ్బులు అయితే రావు. అంటే ఈ కేవైసీ అయితే ఇప్పటికైనా సరే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. నేరుగానైతే మీకు మీ ఖాతాలను అయితే 2000 రూపాయలు ఏవైతే ఉన్నాయో 16వ విడతనైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అయితే ఏదైతే 17వ విడత మీకు ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతేనైతే మీకు ఖచ్చితంగానైతే అంటే ఏవైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే టైంలో అయితే మీ అందరికైతే 6000 రూపాయలు అయితే వదులుకోవడం అయితే జరుగుతుంది. ఇది అసలు ఈరోజు వచ్చిన అప్డేట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ నైస్ డే.